శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ 2024 సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? మిథున రాశి వారికి ఈ ఇయర్ ప్రారంభం అంతా బాగానే ఉంటుందమ్మా. కానీ ఏప్రిల్ దగ్గర నుంచి ముఖ్యంగా రక్షణ వ్యవస్థల్లో ఉన్నటువంటి వారు, మిథున రాశిలో రక్షణ వ్యవస్థ అంటే ఏదైతే మనం అనుకున్నాం ఇందాక సంవత్సర ఫలితం చెప్పేటప్పుడు యుద్ధ భయాలు ఉంటాయి, లోకల్గా ఇటువంటి కేసులు ఎక్కువ ఉంటాయి, ఇది అక్రమ సంబంధాలు ఇటువంటి వీటిల్లో ఈ రక్షణ వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ ఒకటి, అట్లాగే మిలిటరీ వ్యవస్థ, నౌకా, ఇది ఆర్మీ, నేవీ ఫోర్స్, ఈ రక్షణ వ్యవస్థల్లో జాబ్ చేసేటువంటి వారికి కొంత ఇబ్బందికరమైన కాలం ప్రారంభమవుతుంది. ఇది త్రూఅవుట్ ఇయర్ దాకా ఉంటుంది, ఏప్రిల్ టు నెక్స్ట్ ఏప్రిల్ దాకా. కాబట్టి ఆ రక్షణ శాఖల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, లోకల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు ఏసీబీ దాడుల్లో దొరికిపోవడాలు, లంచం తీసుకుంటూనో అనవసరమైనటువంటి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ద్వారా పనిష్మెంట్కి గురవడము, లేదు పార్టీల పరంగా వచ్చినప్పుడు ఒక పార్టీకి సపోర్ట్గా నిలవడం వల్లను, ఇటువంటి వాటి వల్లను, లేకపోతే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం వలన, సైనికులైతే శత్రు దేశాలకు రహస్యాలని ఏదో ట్రాప్లో పడిపోయి, హనీ ట్రాప్ అని మనం చూస్తుంటాం, ఇటువంటి ట్రాప్స్లో పడిపోవడము, లేకపోతే ఫేస్బుక్ లాంటి వాటి మాధ్యమాల్లో తెలియక మోసపోయి మొత్తానికైతే ఇబ్బందికర పరిస్థితిని రక్షణ శాఖ వాళ్ళు ఎక్కువ ఎదుర్కొంటారు. పాలిటీషియన్స్ కూడా ఇదే విధమైనటువంటి కర్మలు ఉన్నాయి. అంటే పెద్ద మొత్తంలో స్కాములకు సంబంధించి లంచాలు తీసుకుంటూ దొరికిపోవడము, లేకపోతే ఏదైనా అక్రమ సంబంధం చేస్తూ దొరికిపోవడం, ఆ తర్వాత వాళ్ళ పరువు మర్యాదలకు ఈదులో పడే పరిస్థితులు రావడాలు, ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వ్యాపారస్తులకు మాత్రం అనూహ్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు గురువుగారు మరి అని మీకు ఒక అనుమానం రావచ్చు. వ్యాపారస్తులు బాగా ఉంటారంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆ స్థానాధిపతి యోగ బలంగా ఉన్నాడు. సో కాబట్టి అక్కడ వ్యాపారస్తులు ఏమి చేయరు, వాళ్ళ వ్యవహారాలు సక్రంగా ఉంటాయి. కానీ కుజుడు రక్షణకారకుడు కదా, ఆయనే రాజు కాబట్టి వీళ్ళల్లో ఆ యాంగ్జైటీస్ పెరుగుతాయి రక్షణ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళల్లో. కాబట్టి వీళ్ళు అగ్నిమాపక శాఖ కూడా రక్షణ శాఖే లెక్క. ప్రకృతి విపత్తులకు సంబంధించి ఎన్ఎస్జీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు కూడా ఇందులో బాధ్యత. కాబట్టి బాంబు దాడులు ఇటువంటి జరగకుండా చూసుకోవడంలో వీళ్ళ ఉదాసీన వైఖరి కూడా పనికిరాదు. కాబట్టి రక్షణ వ్యవస్థల గురించి ఎంత జాగ్రత్తలు నేను చెప్పానో, యుద్ధ ప్రయత్నాలు జాగ్రత్తగా ఉండాలి, శత్రుదాడులని, రానున్నటువంటి దేశ పరిస్థితుల్లో కూడా ఇటువంటివి కొంత ఇబ్బందికర వాతావరణాల కింద మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకైతే వ్యాపారం చక్కగా సాగుతుంది, మిగతా అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా బాగానే ఉంటారు. రెవెన్యూ శాఖల్లో వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికి ఏముండదు. ఇంకా మిగతా శాఖల్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉండదు, ఒక రక్షణ శాఖ మీద మాత్రమే ఇటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. సినీ కళాకారులకైతే మహోన్నతమైన కాలం ఉంటుంది, బ్రహ్మాండంగా సినీ నిర్మాతలు కావచ్చు, వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మరి ఇక ఇతర ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం మిథున రాశికి ఉండే అవకాశాలు లేవు. అంటే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? వివాహ ప్రయత్నాల్లో మిథున రాశి వారికి గతంతో పోలిస్తే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత లేదనుకుందాం, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని వదిలేయండి. మళ్ళీ మేము కూడా మిథున రాశిలో ఉన్నాం అనుకోవద్దు. ఈ రక్షణ వ్యవస్థలో పోలీస్ కానిస్టేబుల్ భార్యతో ఇబ్బంది ఎదుర్కొంటుంటేనే వాడికి కుదరదు. సో మిగతా వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే భార్యతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోదలుచుకున్న వాళ్ళందరికీ యోగం ఉంటుంది. అండ్ సినీ కళాకారిణులుగా, హీరోయిన్స్గా ఎవరైనా మిథున రాశిలో ఉన్నారనుకోండి, అప్కమింగ్ యాక్ట్రెసెస్ మహోన్నతమైన భవిష్యత్తుని లీడ్ చేస్తారు. వాళ్ళకి అంత అద్భుతంగా ఉంటుంది. అంటే శుక్రగమనం ఉగాదప్పుడు 10th హౌస్లో ఉంటే మిథున రాశికి శుక్రుడు రాజయోగకారకుడు కాబట్టి ఉచ్చస్థానంలో ఉండడం, ఆ తర్వాత లాభంలోకి రావడం, వ్యయంలో స్వక్షేత్రంలో ఉండడం, తర్వాత మళ్ళీ కేంద్రంలో ఉండి యోగాన్ని పట్టడం, ద్వితీయంలో వచ్చినప్పుడు కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వడం, మళ్ళీ 3ంటికి వెళ్ళినప్పుడు మంచి శుభాలు ఇవ్వడం, ఇట్లా శుక్రుడు గమనం యోగంలో వెళుతోంది. మధ్యలో మౌఢ్యాలు ప్రాప్తిస్తాయి, గురుమూఢాలు, శుక్రమూఢాలు, ముహూర్తాలు కూడా ఉండవు.
పెళ్లి ముహూర్తాలు లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎక్కువ భాగాలు సినిమాల మీద వాటి మీద పేమెంట్స్ పెడతారు. కాబట్టి సినీ ఇండస్ట్రీ బాగుంటుంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా వృద్ధి ఉంటాయి. కాకపోతే రక్షణ వ్యవస్థ వాళ్ళకి బాగాలేదు. వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మేము అన్యాయంగా ఇరుక్కున్నామనే కౌంటర్ లేకుండా మీకు అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పరిహార మార్గాలు అయితే వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. చండీ హోమాలు, మహాలింగార్చన, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి హోమాలు ఇవి చేసుకోవడం మంచి శుభాన్ని కలిగిస్తుందమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి ఈ 2024 సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి? ఈ కర్కాటక రాశి గురించి నేను పోయిన సంవత్సరం చెప్పిన వీడియోలో మీకు అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం రాదు, మంచి యోగాన్ని అనుభవిస్తారని స్పష్టంగా చెప్పాను. కానీ ఈ సంవత్సరం అష్టమ శని ఉగాది ప్రారంభం రోజునే శని కుజులు అష్టమంలో ఉండడం, రాజు కుజుడు అవ్వడం. కర్కాటక రాశికి మామూలుగా కుజుడు యోగప్రదుడు, ఎందుకంటే పంచమ రాజ్యాధిపతి అవుతాడు, మంచి యోగాన్ని ఇవ్వాలి. కానీ అష్టమ శని ప్రభావం చేత శని దృష్టి కుజుడి ఇంటిలో ఉండడం, తదనంతరం కుజుడు శని వీడిపోయిన తర్వాత శని కుజుడిని డైరెక్ట్గా అటాక్ చూడడం, ఇటువంటి కారణాల చేత అష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం వీళ్ళని కొంచెం పట్టి చూస్తున్నాం. ఎంతవరకు నిలబడతాడు అని ఖచ్చితంగా పట్టి చూస్తుంది. పొలిటీషియన్ అయితే ఆరోగ్యపరంగాను మానసికంగా కూడా నలుగుతారు, వాళ్ళల్లో ఉన్నటువంటి స్టామినాని పరీక్ష చేస్తారు. అందులో వాళ్ళు నిలబడేదాన్ని బట్టి మంచి ఫలితాన్ని ప్రసాదించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే శని యోగాన్ని ఇస్తాడు, అవయోగాన్ని కలిగిస్తాడు. సప్తమ అష్టమాది అంటే కేంద్ర స్థానం సప్తము అంటే అష్టమాధిపతి కూడా కాబట్టి పట్టి చూసినా వీళ్ళు కనుక కొంచెం స్టబాండ్గా నిలబడితే మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే వీళ్ళల్లోని క్యాలిబర్ని మొత్తం పరీక్షిస్తాడు. వ్యాపారవేత్తలకైతే కూడా బాగా స్క్వీజ్ ఉంటుంది, ఉద్యోగస్తులైతే ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు అట్లాగే ప్రభుత్వ శాఖల్లో జాబ్ చేసేవాళ్ళు వీళ్ళకి ఉద్యోగ భద్రత విషయంలో కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి, ఈ రాశిలో లబ్ధి పొందేవాడు ఎవరు అనేది మళ్ళీ మనం చూసుకుంటే అగ్ని సంబంధమైనటువంటి వృత్తి నడుపుతున్నటువంటి వాళ్ళు, అంటే స్వర్ణకారులు, బంగారు ఊది వర్క్ చేస్తారు, వాళ్ళకు బాగుంటుంది. ఇందాకే చెప్పాను, సంవత్సర ఫలితంలో బంగారం ఊహించినంత రేటుకి వెళ్తుంది. జనరల్గా బంగారం రేటు పెరిగితే ఈ పని వాళ్ళకి పని ఉండదు అంటారు, కానీ ఈ సంవత్సరం పని ఏర్పడుతుంది కుజుడి వల్ల. మంచి పనులు, పెద్ద పెద్ద పనులు, అంటే చిన్న పనులు పోకుండా పెద్ద పనులు లభించే అవకాశాలు ఉంటాయి. అట్లాగే పురోహితులకి బాగా ఉంటుంది. వాస్తవంగా పురోహితులకు ఎందుకు బాగుంటుందంటే గ్రహ ఫలాలు బాగలేవు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు మాకు బాగలేదు ఏదో పూజ చేయించుకుందామని దేవాలయాల చుట్టూ కడతారు. తమాష ఏంటంటే లాభస్థానంలో గురువు కూడా ఉంటాడు, రాజ్య లాభాల్లో ఉంటాడు. స్టార్టింగ్లో 2024 స్టార్టింగ్లో ఏదైతే రాజ్యంలో ఉన్న గురువు తర్వాత లాభంలోకి వస్తాడు. కాబట్టి పురోహితులకి గురువు కాబట్టి బుధ గురువులు కాబట్టి బుధ గురువులు యోగంలో ఉండడం వల్ల పురోహితులు బాగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకులు మీరు కూడా జ్యోతిష్యం అందుకే చెప్తున్నారా మీకు కూడా లాభం అంటే వాళ్ళ కర్మ, నేనేమనుకోలేదు. వాళ్ళ భావాలు అలా పనిచేస్తే నేనేం చేయగలను. నేనైతే నా ఫీలింగ్స్ని ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను. తర్వాత రెండవది ఇంకోటి ఏంటంటే ఈ రాశిలో అగ్ని సంబంధ వృత్తుల్లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఈ కొలుములు పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, ఫైర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళకి మంచి పని పడుతుంది. తర్వాత మంచి యోగంగా ఉంటుంది, అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి యోగాభివృద్ధి ఉంటుంది. డాక్టర్స్ బాగా లాభపడతారు, ఫార్మసీ రంగం బాగా లాభపడతారు. అట్లాగే మెడికల్ షాపులు పెట్టుకున్న వాళ్ళు మంచి లబ్ధి పొందుతారు. నూతన ఆవిష్కరణలు చేద్దాం, కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. అంటే కొత్తగా ఈవెన్ ఇప్పుడు చెప్పుకున్న యోగం ఉన్న వాళ్ళు అయినా సరే ఈ టైంలో స్టార్ట్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో దీన్ని స్టార్ట్ చేస్తారు, ఇబ్బంది పడతారు. యోగం ఉందంటారు, మళ్ళీ ఇబ్బంది పడతారు. అంటే దాని అర్థం ఏంటి? ఇబ్బంది ఉన్నది అంటే మీరు పెట్టుకునే ముహూర్తాన్ని పరిశీలనగా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు చెయ్యొద్దని కాదు, అక్కడ చేసే సమయంని యోగప్రదంగా లేకుండా చూడడమే శని పని. కాబట్టి
అలా చూడడానికి ప్రయత్నిస్తాడు. కష్టాలు తెచ్చి పెడితేనే కదా నువ్వు ఆయన గుర్తిస్తావు. కాబట్టి అటువంటి యోగాలు కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముహూర్తాన్ని జాగ్రత్తగా, మీకు తారాబలం ఉన్నదా, అట్లాగే గ్రహస్థితి ఎలా ఉన్నది, మీకు ఆ సమయంలో పెట్టినందువల్ల ఆ పెడుతున్న వ్యాపారం పేర్లు ఎలా ఉన్నాయి, దానికి తారాబలం పెట్టినందు వాస్తురీత్యా ఎలా ఉంది, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి సక్సెస్ఫుల్గా వెళ్తారు. కానీ ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడేది మాత్రం ఉద్యోగాలు చేసుకుంటూ వాటి మీద జీవనం నడుపుతున్న వాళ్ళు, పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు పొలిటికల్ అనగానే చాలామందికి ఏంటంటే కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం చంద్రబాబు, ఆశ్లేష నక్షత్రం కేసీఆర్, వాళ్ళనే కాదండి, ఎవరికైనా సరే ఇబ్బందికర కాలం అనేది ఉంటుంది. వయసు రీత్యా చూసి వాళ్ళని ఏదో టార్గెట్ చేస్తున్నారని ఎట్లా అనుకోవడానికి లేదు. బ్రహ్మాండంగా ఉండొచ్చు వాళ్ళకి, నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా వాళ్ళకి మంచి జరగచ్చు. కాబట్టి ఇక్కడ రాశి అనగానే వాళ్ళనే మనం కొలబానంగా తీసుకోకూడదు. ఇటువంటివి కూడా మనం పరిహీనంగా చూసుకోవాలి. కర్కాటక రాశిలో అయితే యోగాభివృద్ధిని పొందగలిగిన వాళ్ళు మాత్రం ఇందాక చెప్పినటువంటి వాళ్ళు, ఫార్మసీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే అందరూ బాగుంటారు. మరి వీళ్ళు కూడా ఎవరైతే ఇప్పుడు ఈ దోషాలు ఎదుర్కొంటున్నారో మరి అటువంటివి రాకుండా, ఉద్యోగాలు ఊడిపోకుండా మంచిగా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా సూర్య ప్రార్థన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుంటే, అంటే ఈ పరిహారం చేసుకుంటే మంచి ఉద్యోగంలో కనీసం కొంత భద్రత ఏర్పడడానికి ఆస్కారాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా బాగా ఉండడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సూర్య సంబంధమైనటువంటి అరుణ ప్రశ్న పారాయణ, సౌరహోమం లాంటిది, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కుమార పాశ్వత హోమాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండకాలు ఏదో చదువుకోవచ్చు, మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.